సంబంధించి తెలుగు పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు. సో ఇది వచ్చేసి మనకు పంపించింది ఎవరంటే వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి కావ్య. సో కావ్య అనే ఒక అమ్మాయి మనకు వీటిని టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసింది, మీకు అందరికీ షేర్ చేయమనేసి. నేనే అడిగాను అందరినీ, ఎవరి దగ్గర అయితే పేపర్స్ ఉంటాయో వాళ్ళు నాకు షేర్ చేయమని అడిగితే, సో ఆ అమ్మాయి వచ్చేసి మనకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పర్సనల్గా షేర్ చేసింది. సో ఈ పేపర్ గ్రేడ్ వచ్చేసి ఆ అమ్మాయికి చేరుతుంది. ఇక లేట్ చేయకుండా చూస్తే కనుక ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ పబ్లిక్ తెలుగు క్వశ్చన్ పేపర్ ఇంటర్మీడియట్ సంబంధించి. ఇది వచ్చేసి మనకు అన్ని గ్రూపులో కామన్ కాబట్టి ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో నుంచి మేము తక్కువ అనుకున్న ఒక 50% క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా అలాంటి మోడల్స్ కానీ అలాంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు మొత్తం పేపర్ వచ్చేసి మీకు 100 మార్క్స్కి. దీంట్లో ఫస్ట్ చూడండి, ఈ క్రింది పద్యాలలో ఒకదానికి పాదభంగం లేకుండా పూరించి భావం రాయమని అడిగారు. సో దీంట్లో మీరు ఈ పోయమ్స్ ఇవి చూసుకొని జనుల నుతింపగా నూరి నితుండగు నీకు నర్హమే, ఎన్నో ఏండ్లు గతించి శాసనముల్, ఈ 2 పద్యాలు ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ అలాగే సెక్షన్ 2 చూస్తే క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తులలో సమాధానాలు రాయండి. సో లైక్ 6 మార్క్ క్వశ్చన్స్ అనమాట ఇది. తిన్నడు శివుణ్ణి తన ఊరికి రమ్మని పిలిచిన తీరుని తెలపండి. అలాగే వేములపల్లి శ్రీకృష్ణ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపాలనుకున్నాడు. అంటే ఇవి 6 మార్కుల ప్రశ్నలు, దీంట్లో మీరు ఒకటి రాసి ఉంటుంది. తర్వాత రోమన్ నెంబర్ 3లో చూడండి, క్రింది ప్రశ్నల్లో ఒకదానికి 20 పంక్తులలో సమాధానం రాయండి. ఫస్ట్ చూడండి, ఇది కూడా సేమ్ 6 మార్కులదే. యార్లగడ్డ తెలియచేసిన ఏవేని 4 ముఖ్యమైన పదాలు వివరించండి. సెకండ్, శ్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషిని తెలపండి. సో మీకు మ్యాక్సిమం అయితే సొంతంగా అయితే రాసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, ఆ విషయాన్ని అయితే గమనించండి. సెక్షన్ 4లో మీకు ఇక్కడ వచ్చేసి మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 2, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. అంపకం ఆధారంగా తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని వివరించండి. సెకండ్ చూడండి, ఊతకర్ర కథ ఆధారంగా వృద్ధాప్యంలో ఎదురయ్యే కష్టాలను వివరించండి. మూడోది, రేఖ పాత్ర ఆలోచన విధానాన్ని విశ్లేషించండి. 4 చూడండి, కుంకుడాకు కథా సారాంశాన్ని రాయండి. ఒకసారి అయితే వీటిని క్విక్ రివిజన్ చేసుకోండి. అండ్ సెక్షన్ 5లో చూస్తే క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వాక్యాలు రాయండి. సందర్భం, పరికించి దశానండు పకపగ నగీన్, సౌఖ్యం బెంత క్రీడించునో. మూడోది, ధీరమాతల జన్మభూమేరా. 4th వన్ చూస్తే ఉడగట్టిన దూలంబై లంకి నుండి చేసితి. ఇలా చూడండి. తర్వాత సెక్షన్ 6లో క్రింది ప్రశ్నలు 2కి సంక్షిప్త సమాధానం రాయండి. పద్యభాగం అనమాట. 2 3 6 అనమాట. సహదేవుడు ఎట్టువాడు, పుష్పక విమాన విశేషాలు ఏమిటి, భగత్ సింగ్ గురించి రాయండి. 4th, తిన్నడు తెలిపిన పండ్ల రకాలను తెలపండి. ఇది వచ్చేసి మీకు పద్యభాగము. గద్యభాగం నుంచి కూడా చూడండి, క్రింది ప్రశ్నల్లో 2కి సంక్షిప్త సమాధానం రాయండి. 2 3 6, మీరు రాయాల్సింది 2, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 అనమాట. ప్రాడీజీల గురించి వివరించండి. బొడ్డు చర్ర తిమ్మన గురించి వివరించండి. కందుకు రచన గురించి తెలపండి. సందర్భ శుద్ధి లేకపోవడం వల్ల కలిగే హాస్యం గురించి తెలపండి. సెక్షన్ 8లో చూస్తే కనుక సేమ్ క్రింది వాటిలో 2కి సమాధానం రాయండి. పాఠ్యాంశ కవులు గురించి 2 3 6 అనమాట. దూర్జటి కవి గురించి తెలపాలంట. సెకండ్, మల్లాది సుబ్బమ్మ సామాజిక సేవ గురించి. థర్డ్, తిక్కన గురించి వివరించండి. 4th, ఎస్వి భుజంగరాయ శర్మ గురించి తెలపండి. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో ఒక దానికి లేఖ రాయండి. ఇది 5 మార్క్స్ అనమాట. విద్యుత్ కోత సమస్యల గురించి తెలుపుతూ సంబంధిత అధికారికి లేఖ రాయాలంట. మీ ఇంటర్మీడియట్స్ గురించి మీ స్నేహితులకు లేఖ రాయాలని వచ్చారు, అది చూసుకోండి. తర్వాత సందులు, ఇది కూడా సేమ్. దీంట్లో 4 3 12. సో మీరు ఏమైనా రాసుకోండి, ఇక్కడ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ 11th కూడా చూసుకోండి. విగ్రహ వాక్యాలు, తర్వాత పదదోషాల గురించి రాయాలంటే ఎగ్జాంపుల్ చూస్తే శనివారంలో, ఇక్కడ చూడండి, శనివారంలో ఇక్కడ సా కాదు, ఇది ఇక్కడ ఏంటంటే శనివారం, ఇట్లా శనివారం, ఇట్లాంటివి మీరు దోషాలు గుర్తించండి. తర్వాత క్రింది ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి అనువదించండి. ఇది కూడా చూసుకోండి. 5 1 5 ఒక్కొక్క మార్క్ అనమాట. గద్యాన్ని చదివి దీనికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాసి ఉంటుంది చూడండి, కింద ఉంటుంది ఇక్కడ.
సేమ్ సింపుల్గా ఉంటాయి, చూసుకోండి. తర్వాత ఏకవాక్య పద సమాధానం రాయండి పద్య భాగం నుంచి. సేమ్ 1 మార్క్స్, 5 1 5, 5ంటికి రాయాల్సి ఉంటుంది. తర్వాత క్రింది వాటిలో 5ంటికి ఏకపద వాక్య సమాధానం రాయండి గద్య భాగం నుంచి. ఇది కూడా సేమ్ 5 1 5, ఇవి చూసుకోండి. సో ఇది మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపరు. సో దీంట్లో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మన ఛానల్లో పెట్టే ప్రీవియస్ పేపర్స్ తప్పకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు మార్చిలో జరిగే ఎగ్జామ్స్లో అయితే మీకు అందులోంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎందుకు మీకు కావాలంటే, మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీ టీచర్స్ని అడగండి. సో వాళ్ళు కూడా చెప్పేది ఎక్కువగా మీరు రెఫరెన్స్ కింద ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. అలాగే ఏ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, గ్రామర్ పాయింట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ మీరు మిస్ చేసుకోవద్దండి. అలాగే మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ కానీ మోడల్ పేపర్స్ ఉన్నా కూడా సో మీకైతే క్రెడిట్ ఇస్తాను. సో అవన్నీ నేనైతే ఉచితంగా షేర్ చేస్తాను. సో దీంట్లో మనకు ఛానల్ మానిటైజేషన్ కూడా లేదు. సో మీకు కావాలంటే చూసుకోవచ్చు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఫ్రీ ఆల్ మెటీరియల్ ఫర్ యూ. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా రాబోతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.